ఈరోజు ప్రాపర్ వెజిటేరియన్ కాబట్టి చక్కగా చిట్టి ముద్దలతో చేసిన రైస్ కుక్కర్లో వెజిటేబుల్ పలావ్ ఇది మొత్తం నా కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా పచ్చి బఠానీలు వేసి క్యారెట్ ముక్కలు వేసి ఏంటి పచ్చిమిరపకాయలు వేసి మంచి నెయ్యి దట్టించి మొత్తం నెయ్యితోనే చేశాను. మొత్తం నెయ్యి అసలు నూనె అనేది వాడలేదన్నమాట. మాకు కొలెస్ట్రాల్ వచ్చినా పర్వాలేదు, ఫరక్ పడదు అనమాట మనకి. అందుకని మా ఆవిడ అంత చక్కగా వేసింది అనమాట. దీన్ని దాంచి గొట్టుడే ఉంటుంది ఇక. దీని మీద చూడు ఇక్కడ విడబెట్టేటప్పుడు ఇదిగో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే చేశాను. ఎక్స్క్లూజివా ఎస్పెషల్లీ ఏదైనా పర్లేదు. మన ఇంగ్లీష్ గ్రామర్ ఎవరు చూడట్లేదు, కేవలం ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని మాత్రమే మనం దాని మీద అసలు వేరే కాన్సన్ట్రేషన్ లేదు. అసలు కొద్దిగా చేస్తేనే బాగా వస్తుందా, కుదురుతుందా? ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా చేసి టమాటా పప్పు సరే వెయ్యి, మంచిగా చక్కగా పప్పు వేయి. ఇంకొకటి ఆకుకూర ఇది చేశారు చూడు, ఆరోగ్యానికి శ్రేయస్కరం, మంచిది, అది వెయ్యి. ఆహా నేనక్క వెయ్యి, కుద్దుడే వెయ్యి, దూరం వేయాలి కొంచెం. రెండింటిని కలిపేసేస్తున్నావు ఎందుకు అట్లాగా? రెండింటిని కలవద్దు అట్లాగా. వీడియో చూస్తా కింద చూడలే. బాగా చేసావు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. టమాటా పచ్చడి వేసుకో. టమాటా పచ్చడి వద్దులే, నువ్వు తిను. దోశల్లోకి ఇడ్లీలోకి నేను చక్కగా తిని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను.